మన సినిమా యాక్టర్ జగపతి బాబు తిరుపతికి వచ్చినప్పుడు ఏ హోటల్ అయితే భోజనం చేస్తారు అదే హోటల్లో ఈసారి నేను కూడా భోజనం ఆయన తిరుపతికి వచ్చిన ప్రతిసారి ఇక్కడే భోజనం చేస్తారని చెప్పట్లే, చాలా సార్లు చేశారని. ఆయన జగపతి బాబు గారికి ఈ హోటల్ ఓనర్ కున్న రిలేషన్ ఏమి అని చెప్పి హోటల్ ఓనరే చెప్తాడు, ఒకసారి మీరే వినండి. జగపతి బాబు మీ ఫ్రెండా? లాస్ట్ ఏమంటే ఈ హోటల్లో ఇప్పటికీ ఫోన్ పే అవైలబుల్ లేదు. అదేనండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేదు. తిన్న ఎవరైనా ఖచ్చితంగా క్యాష్ ఇవ్వాల్సిందే. మాటల్లో పడి హోటల్ పేరు చెప్పడం మర్చిపోయి ఈ హోటల్ పేరు అయితే సీనయ్య మెస్. రెండు వింటేజ్ హోటల్ పక్క పక్కలోనే ఉంటాయి, ఒకటి రెడ్డమ్మ మెస్ అండ్ ఇంకోటి సీనయ్య మెస్. ఏ ఒక్క హోటల్ ని తప్పు పట్టే పని లేకుండా రెండు హోటల్స్ లో ఫుడ్ అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ టైం నేను తిరుపతి విజిట్ అయినప్పుడు రెడ్డమ్మ మెస్ లో ట్రై చేసా, ఆ రీల్ కూడా స్క్రీన్ పైన ట్యాగ్ చేసా, టచ్ చేశారంటే. అండ్ ఈ సీనయ్య మెస్ లో అయితే ఈసారి మేము మీల్స్ తోటి మటన్ గ్రేవీ, మటన్ కీమా ఫ్రై, చికెన్ ఫ్రై అండ్ చికెన్ రోస్ట్ ట్రై చేసాం. ఏ ఒక్క ఐటమ్ కూడా తప్పు పట్టే పని లేకుండా అద్భుతంగా ఉంది. అండ్ లాస్ట్ లో ఫైనల్ టచ్ వీళ్ళ దగ్గర రసం ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దు. ఆ రసం తోటి వీళ్ళ దగ్గర దొరికే మటన్ కీమా ఫ్రై కలుపుకొని తింటుంటే 5 నిమిషాలు నీ జీవితాన్ని మర్చిపోతావు, అంత భయంకరంగా ఉంటుంది. సో ఈసారి నువ్వు తిరుపతికి వచ్చావంటే ఖచ్చితంగా సీనయ్య మెస్ లో ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దు. సీనయ్య మెస్ అడ్రస్ కావాలంటే కమెంట్ బాక్స్ లో పిన్ చేసా, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ ఫుడ్ వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దండి.